శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావము, అలాగే వీళ్ళకి ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉండడము, అలాగే వీళ్ళకి ఈ షష్టమ స్థానంలో రవి కుజ మరియు బుధుల యొక్క కలయిక, అలాగే రవి యొక్క మార్పు, సప్తమంలోకి రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఆ మార్పు, అలాగే శుక్రుడు కూడా ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానం నుండి షష్టమ స్థానంలోకి ఈ శుక్రుడు యొక్క మార్పు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క అనుకూలత. అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కుజుడు మరియు ఇక్కడ వీళ్ళకి బుధుడు, అంటే కుజుడు వీళ్ళకి కాస్త అనుకూలము, అలాగే బుధుడు కూడా అనుకూలంగా ఉండడము. దాని తర్వాత వీళ్ళకి దశమంలో గురువు యొక్క అనుగ్రహం, అంటే వీళ్ళు ఏదైతే వృత్తిపరంగా ఏదైతే చేస్తున్నారో రాజస్థాన్లో గురువు ఉండడం వల్ల కొంతవరకు కూడా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉండడం, అంటే వక్రీకరణ అయిపోయింది కాబట్టి. అలాగే శుక్రుడు కూడా వీళ్ళకి షష్టమ స్థానంలోకి సంచారం చేయడం వల్ల కాస్త సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మిగిలిన గ్రహాల యొక్క వాటి వల్ల కాస్త అనుకూలమైన ఫలితాలు ఈ వారం ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ వీళ్ళకి కాస్త సమాజపరంగా వీళ్ళకి గౌరవం పెరగడం, వీళ్ళు ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వాటిల్లో వీళ్ళకి ఉన్నత స్థాయి వ్యక్తులను కలుసుకోవడం, లేదా వీళ్ళకి ఏదైనా ఆదాయం దొరకట్లేదు, ఆదాయ మార్గాలు లేవు అని అనుకున్నప్పుడు ఏదో రకంగా వీళ్ళకి ఆ యొక్క ఆదాయ మార్గాలు కానీ ఆ సమయానికి ఆర్థిక సహాయం కానీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ వారం మాత్రం కాస్త వీళ్ళకి అష్టమ చంద్రుడితో మాత్రం ప్రారంభం అవడం అనేది జరుగుతుంది. అందులో శనితో కలిసి ఉన్నాడు, అష్టమ చంద్రుడితో వార ప్రారంభం కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరిగా వహించాలి. ముఖ్యంగా మోకాళ్ళు నొప్పులు, అలాగే ఇండైజెషను ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త పంటి నొప్పులు, ఎవరైనా పళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళైతే కాస్త పంటి నొప్పులు, లేదా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వార ప్రారంభంలో చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. విద్యార్థులు
మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే వాళ్ళకి చదువు మీద కూడా కాస్త శ్రద్ధ ఏర్పడుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే తలంపులు ఉన్నాయో అవన్నీ చేయడానికి సంబంధించిన విషయాలన్నిటిలోనూ పాల్గొనడం, వాటికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నూతన గృహాలు అలాంటివి కొనే ఆలోచనలు రావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. కుటుంబ వాతావరణాన్ని సంతోషంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయడం అనేది జరుగుతుంది. ఈ వారం వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం, దీనితో పాటుగా ఇక్కడ ఆరోగ్యం కోసం, ఎందుకంటే అష్టమ చంద్రుడితో ప్రారంభం అవుతున్నాడు కాబట్టి ఈ వారం సూర్య ఆరాధన అనేది ఈ వారం తప్పనిసరి. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు ఏం అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, వివాహం సరిగ్గా కావడం లేదు, మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు, అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.